ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా? మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆ ఎన్నికలకు వెళ్తారా? ముందు ఎంపీటీసీ ఎన్నికలు అనుకుని వాయిదా వేయాలని ఇప్పుడెందుకు అనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల ఫలితాల జోష్లో ఉంది. వరుసగా ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కమిషన్ కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుతం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలను ముగించి ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహించాలని అందుకు ఎన్నికల అధికారులు కూడా సన్నద్దమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం జనాభా 57,41,111. ఇందులో ఎస్టీలు 2,46,764 ఉండగా ఎస్సీలు 7,75,653 జనాభా ఉంది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు మొత్తం రిజర్వేషన్లు 17.81%, 50%లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోగా బీసీలకు 32.19% వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై కొంత సీరియస్ గానే ఉంది. దీంతో మున్సిపాలిటీలలో బీసీలకు 32% వెసులుబాటు వస్తుంది కాబట్టి బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తోంది సర్కార్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రతిపక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండడంతో ఈ సమావేశాల్లో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. జనవరిలో మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసినా ఇంతలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టులో ఏదో ఒకటి తేలుతుంది. ఆ తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లడం మంచిది అన్న అభిప్రాయంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ముందు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని సర్కారు ఆలోచనగా అర్థమవుతోంది.